నేడు శంకర జయంతిని పురస్కరించుకొని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. వేదములను శాస్త్రములను పురాణాల యొక్క వివరణ శంకరులు వారి స్తోత్రాలలో ఇమిడ్చి ఆ జ్ఞాననిధిని పండితుల నుంచి పామరుల వరకు అందరికీ వారసత్వ సంపదగా అందించారు. అవి ఈనాటికి నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఉపయుక్తమవుతున్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని నా కృష్ణ పరమాత్మ సూక్తి. సనాతనమగు వేదధర్మమునకు ఆటంకం ఎప్పుడు కలుగునో అప్పుడు వేదధర్మమును ప్రతిష్ఠింప భగవంతుడు అవతరిస్తాడు. సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో ఆర్యమాంబ శివగురువులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు జన్మించారు. బాల్యంలోనే తండ్రి మరణించారు. తల్లి ఆర్యమాంబ శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు. శంకరులు ఏకసంధాగ్రాహి. బాల్యంలోనే వేద విద్యలు సంస్కృతం అభ్యసించారు. సన్యాస స్వీకారం చేసి భారతదేశం అంతటా కాలినడకన పర్యటించి అద్వైతాన్ని ప్రబోధన చేశారు. భూమండలమున నాస్తిక మతం ప్రబలటం వలన ధర్మానికి ముప్పు వాటిల్లడంతో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యుల వారు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచి దేశ దేశాలలోని పండితులతో వాదనలు చేసి వారిని ఒప్పించి నెగ్గి మన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించారు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం. అద్వైత వేదాంత సత్యాలను వ్యాప్తి చేయడానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భారతదేశమంతటా పర్యటిస్తూ శృంగేరికి వచ్చినప్పుడు తుంగనది ఒడ్డున మధ్యాహ్న సూర్యుడి ఎండలో ప్రసవ వేదనలో ఉన్న కప్పపై ఒక నాగుపాము పడగ విప్పి నీడను ఇవ్వటం చూసి సహజ శత్రువుల మధ్య ప్రేమను నింపగల ఈ ప్రదేశం యొక్క పవిత్రతకు ముగ్ధుడై శ్రీ శంకరులు శృంగేరిలో మొదట పీఠాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలం ఇది. ఋష్యశృంగ అనే పేరు నుండి శృంగేరి అని పేరు పెట్టారు. ఆ తరువాత శ్రీ శంకరాచార్యుల వారు జ్ఞానదేవత అయిన శారదాదేవిని ప్రార్థించి అక్కడ శారదాదేవిని ప్రతిష్ఠించారు. దక్షిణ భారతదేశంలోని శృంగేరిలో వేదాలను సనాతన ధర్మం యొక్క పవిత్ర సంప్రదాయాన్ని పెంపొందించడానికి స్థాపించిన పీఠం దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠం. శ్రీ శంకరులు తన ప్రధాన శిష్యుడైన శ్రీ సురేశ్వరాచార్యులను పీఠానికి మొదట ఆచార్యుడిగా నియమించారు. అప్పటి నుండి ఆచార్యుల అఖండ శ్రేణితో అలంకరించబడిన శృంగేరి శారదాపీఠం 36వ ఆచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ సాధకులందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం శాంతి అందిస్తూ సనాతన ధర్మాలని కొనసాగిస్తున్నారు. శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారు విధుశేఖర భారతీ బ్రహ్మచారికి సన్యాస దీక్ష చేసి ఆయనను తనకు వారసుడిగా అభిషేకించి భారతీ సన్యాసి అనే పేరును ప్రసాదించారు. పూజ్యగురు శ్రీ మహాసన్నిధానం ప్రత్యక్ష శిక్షణలో శాస్త్రాలను నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించిన 37వ జగద్గురువుగా శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం అసమాన పండితుడుగా ప్రకాశిస్తున్నారు. శృంగేరిలో శ్రీ చంద్రమౌళీశ్వర ఆరాధన ప్రత్యేకం. ఇక్కడ ఉన్నది స్ఫటికలింగం. చంద్రుడిలా ప్రకాశవంతంగా జ్ఞానాన్ని ఆనందాన్ని సూచిస్తుంది. స్వయంగా పరమశివుడే తన చేతులతో శ్రీ శంకరాచార్యుల వారికి ఇచ్చారు. ఎంతోమంది స్వాములు జన్మించి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేసిన శంకరులు సుస్థిరపరిచిన అద్వైత సారాన్ని ధార్మిక సిద్ధాంతాలు ఇప్పటికీ చెక్కు చెదరక ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయం వలె ఉన్నతంగా నిలిచాయి. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన పరమశివ రూపమైన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి పాదాభివందనం చేస్తూ జై జై శంకర హర హర శంకర 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 జై శ్రీరామ్.